90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం అండి. చాలా మంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే ఇంట్లో పిల్లలకి 5 years నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా మనం ట్రైన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే 3rd year పడుతూ ఉంటుందో వాళ్ళకి కొన్ని అర్థమవుతాయి కాబట్టి బ్రష్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ క్లోత్స్ వాళ్ళు తీసుకోవడం కానివ్వండి, స్నానం చేయడానికి పిలిచినప్పుడు వాటర్ పెట్టినప్పుడు పిలుస్తూ ఉంటాం. కానీ మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. 1కి 10 సార్లు తల్లి అరుస్తూనే ఉండాలి. చూసే వాళ్ళకి ఆవిడ అరుపులు వినిపిస్తాయి కానీ వాడు చేసేది కనిపించదు. అక్కడే మేజర్ ప్రాబ్లం. దానివల్ల తల్లికి ఇరిటేషన్, కోపం, ఒక్కొక్కసారి అయితే చాలా మంది కొడుతూ ఉంటారు కూడా. ఎన్నిసార్లు చెప్పాలరా అని. అది తెలియకుండానే ఇరిటేషన్ అనేది వస్తూ ఉంది. మా పిల్లోడింటి మాట వినకుండా అయిపోతున్నాడు అని ఇలా అనిపిస్తూ ఉంది. ఎలా, ఏ విధంగా చెప్తే వాళ్ళ పనులు ఒకవేళ ఇన్ టైంలో అయ్యేలా ఏ విధంగా చెప్పాలి మనం? దానికంటే ఒక సొల్యూషన్ ఏదైనా ఉంటుందా? వీడియో రూపంలో మీరు చేయగలరా అని మనకి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా మేడం వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. అదే సింగిల్గా ఒక మాటలో చెప్పేవలసింది 10 సార్లు 20 సార్లు 100 సార్లు చెప్పాలి. సరే, మనం ఇన్ని సార్లు చెప్తున్నాం కదా, వాడు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, ఇక్కడ కమ్యూనికేషన్ టెక్నిక్ ఏమైనా మార్చాలేమో అని పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియట్లేదు, ఆలోచించట్లేదు. నేను చెప్పేస్తున్నాను, మరి వాడు వింటున్నాడా? క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి టైంలో కొంచెం పేరెంట్స్ చిన్న టెక్నిక్ నేర్చుకోవాలండి. ఆ టెక్నిక్ ఏంటి అంటే, మీకు చిన్న 1 2 3 స్టెప్స్ చెప్తాను నేను. అలా చేస్తే త్వరగా రిజల్ట్ అనేది పిల్లల్లో బిహేవియర్ మోడిఫికేషన్ త్వరగా జరుగుతుంది. మీరు సరిగ్గా గమనిస్తే మీరు ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా బ్రష్ చేయడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, బాత్ చేయడము, అండ్ తర్వాత వాళ్ళ యొక్క ఫుడ్ తినడము. బ్రేక్ఫాస్ట్ అనే కదా, లంచ్ లో కూడా వాళ్ళ యొక్క ఫుడ్ తినడము, వాళ్ళు ఎక్కడికైనా ఆడుకునే ప్రదేశంలో ఉండి వెనక్కి వచ్చిన తర్వాత కొన్ని హైజీనిక్ ప్రాక్టీసెస్ చేయడం, ఇలాంటి ప్రతి చోట కూడా తల్లి రిపీటెడ్ గా అరుస్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఈవిడ అరుపులే వినిపిస్తాయి కానీ అక్కడ పిల్లోడు మాత్రం చాలా సైలెంట్ గా అన్ని గమనిస్తూ చూస్తూ ఉంటున్నాడు. అయితే ఫస్ట్ తల్లి ఏం చేయాలి అంటే, అరుపు అని ఎప్పుడు అంటామండి మనం? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, అరుస్తున్నానా? మాట్లాడుతున్నాను. మీరు ఈ స్టూడియో దాటా చివరి ఎక్కడో వినిపించడానికి అరుస్తాను కదండి. ఎందుకు? దూరం బాగా ఉంది కాబట్టి, నేను మాట్లాడింది మీకు అర్థం అవ్వాలి కాబట్టి అరుస్తున్నాను నేను. పిల్లల్లో కూడా వాళ్ళు ఎక్కడో ఉంటే మనం ఆ పని గురించి అరవకూడదు. వాళ్ళని ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి విషయాన్ని. తినాలి అని దగ్గరికి వెళ్ళి చెప్పడం వేరు, ఇప్పుడు నువ్వు ఆ ఫుడ్ తినాలి అని ఇక్కడి నుంచి అరవడం వేరు. అవునా? చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, మల్టీ టాస్కింగ్ అనేది మదర్స్ లో పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు ఇలా దూరం నుంచి అరుస్తూ ఉంటున్నారు అనమాట. సో ఫస్ట్ థింగ్, పిల్లలకి ఏమన్నా చెప్పేటప్పుడు ఒక 3 feet 2 feet డిస్టెన్స్ దాటి చెప్పకూడదు. ఒక 2 3 feet డిస్టెన్స్ దాటి చెప్తున్నాము అంటే వాళ్ళకి సెన్సరీకి ప్రాపర్ గా రీచ్ అవుతులేనట్టు అర్థం. అంటే వాళ్ళకి మనం అటెన్షన్ ఇవ్వలేనట్టే అర్థం. నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇంత దగ్గరగా కూర్చున్నాను కాబట్టి మీకు ఇది ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లా ఉంది. మీరు అక్కడెక్కడో కూర్చుంటే నేను గాల్లో సైకిల్ చేసుకుని గాల్లో ఎంత అరుచుకుంటే మాత్రం మీకు ఉపయోగం ఏముంది? లేదు కదా. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే, ఎక్కడో 10 అడుగులు 15 అడుగులు కాకుండా ఇలా 2 3 అడుగుల డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనం విషయాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా బెటర్ ఏంటంటే పక్కన పెట్టుకుని చెప్పుకోవాలి. సెకండ్ థింగ్, మనం ఏదో పని చేస్తూ వాళ్ళకి చెప్పకూడదు. ఈ 2 3 feet డిస్టెన్స్ లో పెట్టుకున్నా, పక్కన పెట్టుకున్నా, నాకేదో పని ఉంది అంటూ, మరి ఇప్పుడు నువ్వు ఫుడ్ తినేసి హోంవర్క్ చేసేసి పడుకో త్వరగా, ఓకేనా అని మనం ఏదో చేస్తూ వాళ్ళకి చెప్పకూడదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పాలి. దాన్నే మనం ఐ కాంటాక్ట్ అంటాం. పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రాపర్ గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే తల్లి యొక్క ఎమోషన్ పిల్లవాడికి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం చైల్డ్ యొక్క ఎమోషన్ కూడా అమ్మకి అర్థమవుతుంది. యాక్సెప్ట్ చేస్తున్నాడా, రిజెక్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఏమైనా ఇష్యూ ఉందా అనేది ఫేస్ లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అవ్వడం తెలియదు. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అప్పుడు తెలుసుకుంది అనుకోండి, తల్లి రెండోసారి అరవదు కదా, 10 12 సార్లు అరవలసిన అవసరం లేదు కదా.
కాబట్టి సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే కళ్ళలో contact. కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి. ఓకే. థర్డ్ చాలా సింపుల్ది ఏంటి అంటే ఎప్పుడైనా ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు కొంచెం భుజం మీద చెయ్యి వేసి మాట్లాడడం కూడా మంచిది. అంటే కొంచెం దగ్గరకు తీసుకుని మాట్లాడడం, మన టచ్ వాళ్ళ బాడీకి రీచ్ అయ్యేటట్టు చెప్పడం. అలా అని చెప్పి గట్టిగా ఇలా పట్టేసుకుని రెక్క షోల్డర్ ఇలా గట్టిగా పట్టేసుకుని ఏరా వింటావా వినవా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంత సీరియస్గా విలన్లా చేయకుండా తల్లులు కొంచెం జెంటల్గా షోల్డర్ మీద హ్యాండ్ వేసి ఏమ్మా ఇప్పుడు తింటావా, ఆకలేస్తుందా, వెయ్యట్లేదా, ఓకే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అనేది కొంచెం కంపోజ్డ్గా అడిగితే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వి దూరంగా లేకుండా దగ్గరగా ఉన్నప్పుడు చెప్పడము, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడము, షోల్డర్ మీద హ్యాండ్ వేసి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ముందర అమ్మ హెల్త్ బాగుంటుంది, ఈ బీపీలు అవి రావంటారు, షుగర్లు అవి రాకుండా తల్లి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఈ నోరు పెద్దగా అయిపోవడము, మళ్ళీ ఈవిడ అరిచిన అరుపులకి అటు అత్తగారికి అటు హస్బెండ్కి కోపం వచ్చేయడము, మళ్ళీ వాళ్ళు ఈ ఇష్యూలోకి జంపిన్ అయిపోవడము, అలా మొత్తం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది. సో ఇది చాలా సింపుల్ గా కనపడే చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టెక్నిక్. 10-12 సార్లు చెప్పనవసరం లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయివేసి ఒక్కసారి చెప్పినా కూడా మనకి సొల్యూషన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. బట్ మదర్ ఫస్ట్ గ్రౌండ్ అవ్వాలి. మదర్ ఇది గ్రౌండ్ అయ్యి నేర్చుకుని ఓకే ఇఫ్ నాట్ దిస్ వాట్ ఎల్స్ అనే సిచ్యువేషన్ కూడా మనం పిల్లలకి ఆ చాయిస్ ఇవ్వగలిగితే ఈ అరుపులు కేకలు గొడవలు ఉండవు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఐ కాంటాక్ట్, ఆ షోల్డర్ పైన చేయి వేసి తనకి ఏం కావాలో తెలుసుకోవడం, అంటే వాళ్ళ ముఖ కవలికలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి రిజెక్ట్ చేస్తున్నాడా లేదా అని తెలుసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడ ఇంట్రెస్ట్ ఉందా లేదా కూడా ఒకటి మనకు తెలుస్తుంది. ఏమన్నా చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకోండి అక్కడే తెలిసిపోతుంది విషయం. ఈజ్ నాట్ ఓకే నౌ ఇట్స్ టైమ్ టు లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ అనేది అక్కడ తెలిసిపోతుంది విషయం. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మనల్ని 1-on-1 కానీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ పిల్లల మైండ్ సెట్ గురించి. రైటింగ్ స్కిల్స్ దగ్గర నుంచి వాళ్ళ బిహేవియర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంచ్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. మన ఎపిసోడ్స్ ఎప్పుడైతే పబ్లిక్ అయ్యాయో అలా ఎవరికైనా వాళ్ళకి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ క్లాసెస్ ఏమన్నా ఉంటే అసలు అవి ఏ విధంగా ఉంటాయి? మీరు అన్నట్టు చాలా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా రిలేటెడ్, ADHD రిలేటెడ్ ఇష్యూసే ఎవ్రీడే 3-4 క్లయింట్స్ వాళ్ళే ఉంటున్నారు. ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ లభ్యం అవుతాయండి. అండ్ ఒక్క విషయం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బిహేవియర్ అనేది ఒక సిట్టింగ్లోనో 2 సార్లు మాట్లాడుకోవడంలోనో పోయేది కాదు. చేంజెస్ అనేవి వచ్చేవి. అది ఒక లాంగ్ టర్మ్ మోడిఫికేషన్ అనేది లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్. పేరెంట్, మేము, అవసరమైతే వాళ్ళ టీచర్ రోలు అన్ని కలుపుకుని చేసేది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా చిన్న అబ్జర్వేషన్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందరగానే కాషియస్గా ఉండి ఒక్క స్టెప్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందండి పిల్లలందరికీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.